ఈరోజు మనం జస్ట్ రియాక్ట్లో అంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ బిల్డ్ చేద్దాం. స్మాల్ కాంపోనెంట్స్ లైక్ హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్, సైడ్ బార్ కాంపోనెంట్, కంటెంట్ కాంపోనెంట్, జస్ట్ స్మాల్ స్మాల్ కాంపోనెంట్స్ బిల్డ్ చేసి వాటి మొత్తాన్ని ఎలా పెడదాము అంటే ఎలా కాంపోనెంట్స్ అన్ని ప్రాపర్గా పెడదాము అనేది విల్ టేక్ ఏ లుక్ టుడే. So I hope still people was not joined, but anyhow I can start because it's already 8:11. Okay, so today concept is like a functional components. ఒక functional component అలా క్రియేట్ చేస్తారు. ఓకే, functional component క్రియేట్ చేసేటప్పుడు what are the things we need to be follow the step by step, and how that functional components we will use it into the another కాంపోనెంట్స్. ఓకే, అసలు ఈ కాంపోనెంట్ అంటే ఏంటి? ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ చంక్ ఆఫ్ కోడ్ వేర్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఇట్ కెన్ బిహేవియర్ ఇట్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో H1కి ఒక బిహేవియర్ ఉంటుంది, H2కి ఒక బిహేవియర్ ఉంటుంది. రైట్, H1కి ఒక బిహేవియర్ ఉంటుంది, H2కి ఒక బిహేవియర్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్ ఒక బిహేవియర్ ఉంటుంది, టిఆర్ ట్యాగ్ ఒక బిహేవియర్ ఉంటుంది, స్పాన్ ట్యాగ్ ఒక బిహేవియర్ ఉంటుంది. ఓకే, సో అవి మొత్తం ఆల్రెడీ వాజ్ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. అట్లా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క బిహేవియర్ కాంటాక్ట్స్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క బిహేవియర్ థింగ్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దానివల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ రీయూజబుల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాను. రైట్, సో వీ నో నీడ్ టు బి క్రియేట్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద సేమ్ కోడ్. దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో నీడ్ టు రైట్ లైక్ 1000 million lines ఆఫ్ కోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్తున్న ఎగ్జాంపులే మళ్ళీ చెప్తున్నది ఏంటి అంటే ఇప్పుడు నాకు హెడర్ ఫుటర్ ఉంది. ప్రతి పేజ్లో నేను హెడర్ని ఫుటర్ని ప్రతి పేజ్లో ఐ నీడ్ టు గో ఆన్ కాల్ ఇట్. రైట్, ప్రతి పేజ్కి వెళ్ళి నేను కాల్ చేయాల్సిన పని లేదు. నేను ఒక్కసారి కనుక డిఫైన్ చేసుకుంటే, ఒక్కసారి కనుక కోడ్ రాస్తే ఐ కెన్ రీయూజ్ ఇట్ వేర్ ఎవర్ ఐ వాంట్ ఇట్. ఓకే, సో దట్స్ వే వీ నీడ్ టు బి రైట్ కాంపోనెంట్. కాంపోనెంట్ అంటే ఇస్ నథింగ్ బట్ ద a JavaScript function. That function has the combination of the both JavaScript as well as HTML and the CSS. Okay na? So it's a small function where it can be. నేను అందుకే మీకు నేను జావాస్క్రిప్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను అనమాట. డామ్ ఎలా పనిచేస్తుంది అర్థం చేసుకోండి. క్రియేటెడ్ డామ్. Okay, by using JavaScript create a DOM. Okay, by using JavaScript to create a new elements and add the elements, modify the elements, delete the elements and చెప్పడానికి రీజన్ ఏంటి అంటే like the entire thing will be into a JavaScript. Okay, but ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ది JavaScript, HTML, CSS and Bootstrap here. Okay, now we'll see how it will work out it. Okay, now what I'm going to do here is today I'm going to create a 4 components. Header component, footer component, side nav component and content component. Okay na? So ఈ 4 components నేను క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్స్ మనం ఒక పేజ్ లో లుక్ అండ్ ఫీల్ ఎలా క్రియేట్ చేద్దాం అనేది విల్ టేక్ ఏ లుక్ నౌ. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ స్టార్ట్. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్మాల్ కాంపోనెంట్స్. ఎలా కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఐ సింపుల్ యూ కెన్ గో వాట్ ఐ కెన్ డూ ఈస్, సో యూ నో ఇట్ టు బి లైక్ ఈ పబ్లిక్ లో ఉన్న ఫోల్డర్ మీరు ఏం టచ్ చేయాల్సిన పని లేదు. లెట్ ఇట్ బి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా ఉండండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఏం చేయాల్సిన పని లేదు. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ యాడెడ్ ద బూట్స్ట్రాప్ హియర్. బూట్స్ట్రాప్ నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఓకే, సో మనం ఆ బూట్స్ట్రాప్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే యూ నీడ్ టు గో హియర్ index.jsలోకి వెళ్తే దిస్ ఇస్ మన మెయిన్ పాయింట్ కదా. సో ఇక్కడికి వెళ్ళేసేసి మీరు సింపుల్గా
ఎలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే నోడ్ మాడ్యూల్స్లో ఉంది కాబట్టి, సో నోడ్ మాడ్యూల్స్లో ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇంపోర్ట్ ఐమ్ గోయింగ్ టు స్టాప్ దీస్ గైస్ బికాస్ ఎందుకంటే మనకి ఎర్రర్స్ వస్తుంటాయి. నేను ఈ సర్వర్ని ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం అక్కడ చేసిన ప్రతిసారి అది ఏమవుతుందంటే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే bootstrap స్లాష్ dist స్లాష్ css స్లాష్ మనకి ఏముందంటే ఇక్కడ bootstrap డాట్ మెయిన్ డాట్ css. ఓకే, ఇది మనకి కావాల్సింది. దట్ విల్ సీ వెదర్ దిస్ విల్ వర్కింగ్ ఆర్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్మాల్ కాంపోనెంట్స్. స్మాల్ కాంపోనెంట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాను అంటే వాట్ ఐ కెన్ డూ ఈస్ మై కాంపోనెంట్స్, ఆల్ కాంపోనెంట్స్ వర్ ఇంటూ ఎస్ఆర్సి ఫోల్డర్. నా కాంపోనెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? ఎస్ఆర్సి ఫోల్డర్లో ఉంటవి. ఎక్కడ? ఎస్ఆర్సి ఫోల్డర్లో ఉంటవి. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంపోనెంట్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు కూడా. దట్ ఈస్ ఆల్సో వెరీ పాసిబుల్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఆర్సిలోకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్ కాల్డ్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఈ కాంపోనెంట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టైం ఐ విల్ గో అండ్ క్రియేట్ మై ఫస్ట్ కాంపోనెంట్ called header.js. Okay, so here I'm going to create a new file header.js. ఓకే, header.js నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో header.js క్రియేట్ చేయగానే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఐ నీడ్ టు ఇంపోర్ట్ ద రియాక్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐ నీడ్ టు ఇంపోర్ట్ ద రియాక్ట్. ఇంపోర్ట్ మీకు ఆల్రెడీ ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు ఏ జేఎస్లోకి వెళ్ళినా ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే శాంపిల్ కోసం చెప్తున్నాను మీకు. ఓకే, ఇలా ప్రతి దాంట్లోనూ ఉంటుంది. సో ఇంపోర్ట్ రియాక్ట్. ఓకే, సో మనం వితౌట్ దిస్ రియాక్ట్, ఇది లేకుండా అయితే వీ కాన్ గో హెడ్. ఇది లేకుండా అయితే వీ కాన్ గో హెడ్. నేను ఏం చేశాను, ఫస్ట్ రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, అయిపోయింది. తర్వాత నేను ఏం చేయాలి అంటే ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పింది ఏంటి? కాంపోనెంట్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ మెథడ్. సో ఐమ్ గోయింగ్ టు క్రియేట్ ఫంక్షన్. మై కాంపోనెంట్ నేమ్ ఈస్ హెడర్. ఓకే, దట్స్ ఇట్. సో రాసిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేయాల్సింది ఏంటి? దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, ఈ కాంపోనెంట్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హెడర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీంట్లో ఏం రాయలేదు. నేను కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఈ కాంపోనెంట్ నేను యూజ్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రిటర్న్లో నాకు ఎలా ఉంటుంది అంటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు రిటర్న్. ఓకే, ఈ రిటర్న్లో నాకు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నాది ఇప్పుడు హెడర్, రైట్? ఈ హెడర్కి నేను హెడర్ అనే కాంపోనెంట్ వాడినప్పుడు ఏం జరగాలి అనేది ఇట్ విల్ రిటర్న్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ హెడర్. ఆల్రెడీ నాకు హెడర్ అనే హెడర్ అనే ఒక ట్యాగ్ ఉంది HTML-లో. ఆ హెడర్ అనే ట్యాగ్ నేను ఇక్కడ రీప్లేస్ చేశాను. దాని లోపల ఏం రాయాలి? నేను హెడర్ అని లోపల నేను ఒక జస్ట్ h1 అనే ఒక ట్యాగ్ రాస్తున్నాను. ఏంటిది? ఇట్ ఈస్ మై హెడర్ కాంపోనెంట్. దట్స్ ఆల్. నేను ఇప్పుడు ఏం చేశాను? సింపుల్గా ఒక హెడర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశాను. ఓకే, అయిపోయింది. దట్స్ ఆల్. ఇట్స్ నథింగ్ ఎల్స్. ఇంక దీనికి మించి ఇంకంటే నేనేమి పెద్దగా ఏం వాడలేదు. ఓకే, ఇప్పుడు నేను బూట్స్ట్రాప్ వాడాలి అనుకుంటున్నాను అనుకోండి. బూట్స్ట్రాప్ వాడాలనుకుంటే నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇప్పుడు నేను జస్ట్ HTML యూజ్ చేశాను.
ఇది ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఐ కెన్ గో అండ్ అప్డేట్ ఇట్ హియర్. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ div ఉంది కదా, దీని ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే హెడర్ అనే కాంపోనెంట్ అని వాడుకున్నాను అనుకున్నాం. ఓకే, హెడర్ అనే కాంపోనెంట్ని వాడుకున్నాను అనుకున్నాం. సెకండ్ నేను వాడుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, నన్ను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను సింపుల్గా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే హెడర్ ఫ్రమ్ హెడర్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు నేను npm స్టార్ట్ చేస్తాను. ఇట్స్ మై హెడర్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఇక్కడికి వచ్చేసేసింది. రైట్, ఇప్పుడు నేను ఏం CSS అప్లై చేయలేదు. సో ఫర్ నేను ఏం చేశాను, జస్ట్ ఒక హెడర్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేశాను. దట్స్ ఆల్, ఇంకా ఏం చేయలేదు. Now what I need to do is I need to create another 3 components. One is for the footer component, side nav component, and the content component. Let me create the components first. Okay, I'm going to create another component called footer component, footer.js. Another component called side nav.js. Another component called content.js. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేశాను, కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. ప్రతి కాంపోనెంట్లో నేను ఇప్పుడు నా UI ఎలా ఉండబోతుంది అనేది ఒక్కొక్క కాంపోనెంట్లో నేను డిజైన్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెడర్ అయిపోయింది కదా, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ హియర్ ఫోటో. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఇంపోర్ట్ రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఫంక్షన్ ఫుటర్. థర్డ్ స్టెప్ ఏంటి, ఐ నీడ్ టు గో హియర్ అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫుటర్ అయిపోయింది. ఓకేనా? దీని తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి, విత్ ఇన్ ద ఫంక్షన్లో నేను ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నానో, ఏదైతే నేను HTML ఫుటర్ యూజ్ చేస్తే రావాలనుకుంటున్నానో ఆ ఫుటర్ నేను అక్కడ రిటర్న్లో పెట్టాలి. ఓకే, రిటర్న్లో ఏం చేయాలి, నేను ఇక్కడ నాకు ఆల్రెడీ ఫుటర్ అనే ఒక ట్యాగ్ ఉంది. రైట్, ఫుటర్ అనే ఒక ట్యాగ్ ఉంది, ఫుటర్. ఓకేనా? ఈ ఫుటర్లో నేను ఏం పెడతాను, సింపుల్గా యాంకర్ ట్యాగ్ ట్యాగ్లో నేను ఏం రాయాలనుకుంటున్నానంటే @copyright all rights and reserved by code begin. ఇది నేను నా ఫుటర్ కాంపోనెంట్. రైట్, ఫుటర్ కాంపోనెంట్లో జస్ట్ ఇంతే ఉంది, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ నేనేంటి, సైడ్ nav బార్. సో సైడ్ nav బార్ కూడా సేమ్. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ రియాక్ట్ తర్వాత ఏం చేయాలి, ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ సైడ్ nav. ఓకే, ఏం చేయాలి ఇక్కడ, సైడ్ nav ఇమీడియట్గా need to export default side nav. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అగైన్ ఐ హ్యావ్ టు బి రిటర్న్. ఓకే, రిటర్న్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, రిటర్న్లో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ రైటింగ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అయితే ఇప్పుడు H1 రాశారు అనుకోండి, H1 తర్వాత H2 రాస్తే ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది. ఎలా అంటే H1 హలో, H2 హలో. సో ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ఆల్వేస్ మనకి HTML ఎలిమెంట్స్లో కొన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ఏంటి అంటే వ్రాప్డ్ ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. వ్రాపింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, సో యూ నీడ్ టు బి వ్రాప్డ్ విత్ ద div. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ అన్ని ఏంటి అంటే మనము సెక్షన్లో అంటే ఒక కంటైనర్ ఎలిమెంట్స్ అంటారు. ఒక కంటైనర్లో పెట్టాలి ఎప్పుడైనా సరే.
ఓకే, ఆల్వేస్ రిటర్న్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలంటే కంటైనర్ ఎలిమెంట్ అయి ఉండాలి. కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ div is one of the కంటైనర్ ఎలిమెంట్. ఓకే, ఏంటిది? div is one of the కంటైనర్ ఎలిమెంట్. నేను ఎప్పుడైతే ఈ div వాడతానో ఇక్కడ, సో ఎర్రర్ తీసుకోవాలి, రైట్? సో కంటైనర్ ఎలిమెంట్ని వాడుకోవాలి ఎప్పుడైనా సరే. ఎనీహో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ కంటైనర్ ఎలిమెంట్ రైట్ నౌ. మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఎప్పుడైనా సరే యూ షుడ్ నాట్ యూజ్ ద సింగిల్ ఎలిమెంట్. ఓకే, సింగిల్ ఎలిమెంట్ అంటే నేను ఏమంటానంటే కంటైనర్ ఎలిమెంట్ వాడకుండా యూ షుడ్ నాట్ యూజ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్. ఓకే, ఎట్లా అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు H1 వాడుతున్నా. H1 వరకు అయితే ఫైన్. నేను ఎప్పుడైతే సెకండ్ లైన్ నేను H2 కానీ లేదంటే అలా సింగిల్ ఎలిమెంట్ కనుక వాడానో ఇట్ విల్ బి ద ప్రాబ్లం. ఓకే, రిటర్న్ ఎప్పుడు కూడా కంటైనర్ ఎలిమెంట్ అయి ఉండాలి. కంటైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి div is the కంటైనర్ ఎలిమెంట్, సెక్షన్ is the కంటైనర్ ఎలిమెంట్, ఆర్టికల్ is the కంటైనర్ ఎలిమెంట్, header is the కంటైనర్ ఎలిమెంట్, nav is the కంటైనర్ ఎలిమెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి footer is the కంటైనర్ ఎలిమెంట్, అండ్ నెక్స్ట్ aside is the కంటైనర్ ఎలిమెంట్. ఇలా మనకి ఏంటి అంటే కొన్ని కంటైనర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, మీరు జస్ట్ గూగుల్ చేయండి, యూ విల్ గెట్ వాట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ కంటైనర్ ఎలిమెంట్స్. ఓకేనా? ఆ కంటైనర్ ఎలిమెంట్స్ లో ఉంటుంది. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్ ఐఎమ్ యూజింగ్ ద nav bar. ఐఎమ్ యూజింగ్ ద nav bar. ఓకే, సో nav లో నేను యూజ్ చేస్తానంటే యువెల్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. సో యువెల్ వచ్చేసరికి నా ఫస్ట్ వచ్చేసరికి li ఎలిమెంట్ ఇక్కడ నేను అబౌట్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ li వచ్చేసరికి ఇక్కడ నేను హోమ్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ డాష్ బోర్డ్ అని పెట్టి LIలో డాష్ బోర్డ్, LIలో డాష్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి అలైన్మెంట్ ప్రొఫైల్. ఓకే, ఇంకోటి వచ్చేసరికి లాగౌట్. సో దిస్ ఈజ్ మై థింగ్. ఓకే, మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే li ఎలిమెంట్లో ఆల్వేస్ బెటర్ టు యూజ్ ద యాంకర్ ట్యాగ్. ఓకే, సో ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అంటే బెటర్ టు ఆల్వేస్ యూజ్ ద యాంకర్ ట్యాగ్. ఓకే, మీరు యాంకర్ ట్యాగ్ వాడుకోండి. ఓకే, నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి. యాంకర్ ట్యాగ్ ఇక్కడ href వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఏమి వద్దు, జస్ట్ ఇలా ఎంటీ ఇచ్చేసేయండి. ఓకే, so what I can do is now I'm updating all the anchor tags by using the anchor tag. It's always the better way to use it. Okay, ఇక్కడ href just empty, ఎందుకంటే నేను ఇప్పుడు అది చెప్పట్లేదు మీకు ఏంటది, అదే రౌటింగ్ అంటే ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ కంటెంట్కి వెళ్ళాలి అనే పాయింట్ నేను ఇప్పుడు మీకు చెప్పట్లేదు. ఎందుకంటే దానికి రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రౌటింగ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు అది ఐ విల్ షో యూ ఇట్ అగైన్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ కూడా మనకి. href సింబల్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇంకా ట్యాంక్ సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఓకే, సరిగా క్లోజ్ చేయలేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ LIలో ఐ కెన్ గో విత్ అనదర్ యాంకర్ ట్యాగ్. ఓకే, again here another anchor tag. Okay, ఇక్కడ వచ్చేసరికి I'm using the profile here, I'm using the logout here. Okay, href is the common for now, ఎందుకంటే that is the minimum requirement of the anchor tag. Okay, now all good. So now I created my nav bar, అంటే side nav bar కూడా అయిపోయింది, right? So now what I'm doing now is I can go and create my content. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆల్వేస్ నేను ఏం చెప్పాను, ఇంపోర్ట్ రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి గివ్ ద ఫంక్షన్ నేమ్ విల్ బి కంటెంట్. ఓకే, సో ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కంటెంట్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిటర్న్ లో నేను ఏం చెప్పాను,
ఆల్వేస్ ర్యాప్ విత్ ద కంటెంట్ ఎలిమెంట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే div వాడుకుంటున్నాను. div లో h1 వాడుకుంటాను. h1 ఏంటి అంటే ఆల్ మై కంటెంట్ ఈస్ కమింగ్ హియర్. ఓకే, డన్. నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు సో ఐ క్రియేటెడ్ ఆల్ మై కాంపోనెంట్స్. నేను ఆల్ కాంపోనెంట్స్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఆల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేశాను కదా, నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ గో అండ్ క్రియేట్ విత్ ద సపరేట్ థింగ్ ఆర్ దిస్ ఆల్ యాప్స్ తీసుకెళ్ళి కూడా నేను ఎక్కడ పెట్టొచ్చు అంటే app.jsలో పెట్టేయచ్చు. ఐ కెన్ గో అండ్ క్రియేట్ అన్ app.jsలో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇది తీసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే నాకు ఆల్ కాంపోనెంట్స్ నేను ఇక్కడికి తీసుకొచ్చి నా యాప్లో అంటే యాప్ అనేది ఏంటిది, నా యాప్ కాంపోనెంట్ ఏంటిది, మెయిన్ కాంపోనెంట్. నాకు యాప్ కాంపోనెంట్ ఏంటిది, మెయిన్ కాంపోనెంట్. మీరు అక్కడ మెయిన్ కాంపోనెంట్ అని పెట్టాల్సిన పని లేదు. మీ ఇష్టం వచ్చిన కాంపోనెంట్ పేరు పెట్టుకోవచ్చు. యాప్ అని పెట్టాల్సిన మ్యాండేటరీ ఏం లేదు. ఇట్స్ బై డిఫాల్ట్గా మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చింది కాబట్టి నేను వాడుతున్నాను. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ యూజ్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే రిటర్న్లో ఫస్ట్ నేను ర్యాప్ అప్ విత్ మై div. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇన్ కేస్ సిఎస్ఎస్ వాడాలి అనుకోండి. సిఎస్ఎస్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉంటాయి. ఏంటి? ఒకటి వచ్చేసరికి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, external CSS, right? ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ హౌ యూ కెన్ ఇంటర్నల్, ఇన్లైన్ అండ్ ఆల్. బట్ కానీ రియాక్ట్లో ఇన్లైన్ CSS ఎలా వాడాలి, క్లాసెస్ ఎలా వాడాలి అనేది నేను చెప్తున్నాను. ఇంటర్నల్ CSS నేను ఇక్కడ వాడతలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ CSS కోసం ఆల్రెడీ నేను ఇందాక బూట్ స్ట్రాప్ని ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేసి పెట్టేశాను. ఓకే, ఇన్ కేస్ నేను ఇన్లైన్ CSS కనుక రాయాలి అంటే సేమ్ వే ఐ కెన్ యూజ్ ద స్టైల్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్. స్టైల్లో ఐ కెన్ యూజ్ ఇట్ దిస్ వే. ఇలా రాయాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఏం సెట్ చేయబోతున్నానంటే రిటర్న్లో ఈ div హైట్ సెట్ చేయబోతున్నా. ఓకే, ఈ div హైట్ సెట్ చేయబోతున్నా. ఎట్లా? హైట్ 100 BH 100 V. ఓకే, ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ వే. ఓకే, హైట్ అనేది ప్రాపర్టీ, 100V అనేది వాల్యూ వర్టికల్గా. ఓకే, సో మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి. నార్మల్గా అయితే మీరు ఏం చేస్తారు అంటే నార్మల్గా మనం సిఎస్ఎస్లో ఎలా ఇచ్చేస్తాం div స్టైల్ ఇలా ఇచ్చేస్తాము. అంటే ఇక్కడ మనం ఈ ఏమంటారు ఆ బ్రాకెట్స్ వాడడం. బట్ రియాక్ట్లో ఏంటంటే యూ హ్యావ్ టు యూజ్ ఇట్. రియాక్ట్లో ఏంటి అంటే మీరు యూజ్ చేయాలి. ఓకేనా? రియాక్ట్లో మీరు ఎలా యూజ్ చేయాలి? దిస్ ద వే యూ హ్యావ్ టు యూజ్. స్టైల్ అని రాయాలి. స్టైల్ అని రాసిన తర్వాత ఇట్ ఈస్ షోయింగ్ రిటర్న్ వాజ్ నాట్ దేర్, దట్స్ వై షోయింగ్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ హైట్ ఓకే బాగానే ఉంది. మరి క్లాస్ వాడాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ ఉంది. క్లాస్ వాడాలి అంటే వీ కెనాట్ యూజ్ ద డైరెక్ట్ క్లాస్ హియర్. వీ షుడ్ యూజ్ ద క్లాస్ నేమ్. మనం ఒక సిఎస్ఎస్ క్లాస్ వాడాలి అంటే మనము HTML ఆర్ నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా క్లాస్ అని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మటుకి వీ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ నేమ్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే డిఫ్లెక్స్ అని చెప్పేసి ఒక క్లాస్ పెట్టుకుంటాను. డిఫ్లెక్స్ ఆల్రెడీ నాకు ఈ క్లాస్ బూట్ స్టాంప్లో ఉంది. ఓకే, డిఫ్లెక్స్ అనే క్లాస్ ఉంది. దాని తర్వాత ఫ్లెక్స్ కాలం. సో ఎందుకు నేను డిజైన్ చేసుకుంటున్నాను ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిజైన్ చేసుకుంటున్నాను నా యూఐని. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, నా కాంపోనెంట్స్ అన్ని తీసుకొచ్చి నేను app.jsలో పెట్టుకోవాలి, యాప్ కాంపోనెంట్లో పెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ నా యాప్ కాంపోనెంట్ ఎలా ఉండాలి అనేది నేను డిజైన్ చేసుకుంటున్నాను. రైట్, నా యాప్ కాంపోనెంట్ ఎలా ఉండాలి అనేది నేను డిజైన్ చేసుకుంటున్నాను. గోట్ ఇట్? 1 సెకండ్. నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నా హెడర్ని యూజ్ చేస్తాను. ఓకే, సో హెడర్ నేను నిన్న కూడా చెప్పాను, మనకి ఎప్పుడైనా సరే ఒక కాంపోనెంట్ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కాంపోనెంట్ నేమ్ ఈజ్ ఎంటైటిల్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ద లైక్ angular brackets. That's why we called it as a custom
కస్టమ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, కస్టమ్ ట్యాగ్స్ కస్టమ్ ఎలిమెంట్స్ కూడా అని కూడా అంటారు. ఇక్కడ మనం ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్ వాడాల్సిన పని లేదు. క్లోజింగ్ ట్యాగ్ బదులు మనం సింపుల్గా ఇలా స్లాష్ పెడితే సరిపోతుంది. ఓకే, నాకు ఇప్పుడు ఏం జరిగింది, నాకు నేను నా పేజ్ని డిజైన్ చేసుకునేటప్పుడు డివ్ పెట్టాను, దాంట్లో హెడర్ ఉంది. దాని తర్వాత నేను హెడర్ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే నా డివ్ నేను మళ్ళీ 2 వేస్గా డివైడ్ చేస్తున్నా. ఎందుకు, నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ వచ్చేసరికి నా కంటెంట్ ఉండాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నా లెఫ్ట్ సైడ్లో సైడ్ బార్ ఉండాలి, రైట్ సైడ్లో నా కంటెంట్ ఉండాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే అగైన్ ఐఎమ్ యూజింగ్ ద క్లాస్ నేమ్ dflex and flex grow. ఇక్కడ ఆల్వేస్ మీరు మనకి there are the 2 ways to we can define your గ్రిడ్ మోడల్ మనం ఆల్వేస్ 2 ways లో డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి తల్లికి మనము కాలమ్స్ తో యూజ్ చేయొచ్చు, ఏంటి రో కాలమ్ వేలో యూజ్ చేయొచ్చు. ద అనదర్ వే ఇస్ ద ఫ్లెక్స్ కూడా మనము యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్లెక్స్ గ్రో 1 అని పెడుతున్నాను. ఫ్లెక్స్ గ్రో 1లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైడ్ బార్ పెట్టేసుకుంటాను. ఓకే, ఫ్లెక్స్ గ్రో 1లో నేను ఇక్కడ ఏం చేస్తాను, సైడ్ నేమ్ అని చెప్పేసి పెట్టుకుంటాను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ నేమ్ అనే ఇవ్వగానే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ ఇంపోర్ట్ అయిపోయింది. ఆ కాంపోనెంట్ మనకి ఇంపోర్ట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఏం జరిగింది, సో ఫార్ నాకు ఏం జరిగింది, సో ఫార్ నేను ఏంటి అంటే ఓన్లీ సైడ్ అండ్ లైక్ నా కంటెంట్ ఏరియా ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఓన్లీ సైడ్ నెంబర్ పెట్టాను. నాకేం కావాలి, రైట్ సైడ్లో నా కంటెంట్ ఏరియా రావాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇన్సైడ్ డివ్లో నేను మళ్ళీ ఇంకొక డివ్ డిఫైన్ చేసుకుంటున్నాను. డిఫైన్ చేసుకొని ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసేదానికి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అగైన్ ఫ్లాగ్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్లాస్ నేమ్. ఓకే, HTML జస్ట్ క్లాస్ అని వాడతాం, Angular లో కూడా క్లాస్ అనే వాడతాము. ఓన్లీ React లో మటుకి వీ షుడ్ యూజ్ ద క్లాస్ నేమ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే ఫ్లాగ్స్ ప్రో -1 కాదు, అది -1. ఓకే, ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఇస్తున్నాను అంటే లైక్ ఇన్ బిట్వీన్ లో నాకు ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఏమైంది, దీన్ని నేను 2 విధాలుగా డివైడ్ చేసుకున్నాను. సైడ్ నేవ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని లోపల నా కంటెంట్ ఏరియా ఇస్తున్నాను. ఓకే, కంటెంట్ ఓకేనా. సో ఆల్వేస్ యూ షుడ్ నాట్ యూజ్ దిస్, షుడ్ క్లోజ్ బై హియర్ కంటెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ డివ్ అయిపోయింది. ఈ డివ్ బయట నేను ఏం రాస్తాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై ఫుటర్. Footer, where is my footer? I can use capital letters, I guess. Footer, here is the footer. Okay, so I can use it here, closed, and I can use here, right? See, now I wanted to show faculty would require to anchor keyboard accessible to provide. Okay, that's okay, not a problem. Okay, now I'm going to see my page. See, this is my page look likes now. This is how my page look likes. Okay, ఎందుకు, సో ఫార్ నేను ఏం చేశాను, నా కాంపోనెంట్స్ నేను డిఫైన్ చేసుకున్నాను. హెడర్ కాంపోనెంట్ వచ్చింది, రైట్ సైడ్లో ఇది వచ్చింది. సో లైక్ లెఫ్ట్ సైడ్లో నా హెడర్ కాంపోనెంట్ వచ్చింది, ఎన్ని వచ్చేసింది, రైట్. ఇప్పుడు నేను వీటికి సిఎస్ఎస్ వాడుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, వీటికి సిఎస్ఎస్ వాడుకోవాలి. ఇస్ అప్ టు మై వే టు యూజ్ ఇట్ ద సిఎస్ఎస్, రైట్. ఎలా వాడాలి ఏంటి అనేది డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అని బట్టి సిఎస్ఎస్ మనము వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి, లెట్స్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఫిక్స్ ఇట్ బై వన్ బై వన్. ఇప్పుడు హెడర్ ఉంది. ఇప్పుడు హెడర్లో నేను ఇక్కడ నా కాంపోనెంట్లో ఇక్కడ నా సిఎస్ఎస్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి సిఎస్ఎస్, క్లాస్ నేమ్ యూ షుడ్ యూజ్ ఇట్ ఆల్వేస్ బీజీ ప్రైమరీ. ఓకే, బీజీ ప్రైమరీ అంటే ఏంటి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ ఏం క్లాసెస్, దీస్ ఆర్ ఆల్ నేను డిఫైన్ చేసిన క్లాసెస్ కాదు, ఇవన్నీ కూడా సో ఫార్ నేను ఇప్పటి వరకు సింగిల్ సిఎస్ఎస్ కూడా రాయలేదు.
సో ఫార్ నేను ఏం చేశాను, సింగిల్ సిఎస్ఎస్ కూడా రాయలేదు. ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ ద ఎగ్జిస్టింగ్ సిఎస్ఎస్ లైక్ ది బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ మటుకి నేను వాడుతున్నాను. ఇంతవరకు నేను ఏమీ రాయలేదు. ఓకే, నా టెక్స్ట్ వచ్చేసి తలకి టెక్స్ట్ వైట్ వాడాను. చూడండి ఆటోమేటిక్గా వైట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ సెంటర్, చూడండి ఆటోమేటిక్గా సెంటర్ వచ్చేసింది. దాని తర్వాత నేను ఏం వాడతాను, PY3. సో నా ప్యాడింగ్ ఆఫ్ ది హెడర్ వచ్చేసరికి 3 వచ్చేసేసి, రైట్. See, this is the way you have to use it. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది. ఇక్కడ నేను కావాలంటే ఐ కెన్ రైట్, ఆల్రెడీ నేను వైట్ టెక్స్ట్ అప్లై చేశాను కాబట్టి దర్ ఇస్ నో పాయింట్ టు యూజ్ ఇట్ అగైన్ హియర్. ఓకే, అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ రాసుకోవాలన్నా ఐ కెన్ రైట్ ఇట్ ఇన్ ద ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ ఫుటర్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే క్లాస్ నేమ్, ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసరికి బీజీ డార్క్ డార్క్ కలర్ వచ్చేసింది. నేను ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ వాడతాను. అగైన్ టెక్స్ట్ వైట్ అండ్ అగైన్ టెక్స్ట్ సెంటర్. ఓకే, ఇట్ గాట్ ద సెంటర్ అండ్ అగైన్ PY5. చూడండి, అంటే ఇట్ గాట్ ద బిగ్, అంటే PY అంటే ఏంటి, ప్యాడింగ్ అనేది నాకు ఒక PY5 అనే క్లాస్ ఎంత అయితే ఉందో ఆటోమేటిక్గా అంత ప్యాడింగ్ అప్లై అవ్వమని చెప్పేసి నేను చెప్పాను. ఓకే, నౌ ఆల్ ఈస్ డన్. నౌ ఐ కెన్ గో విత్ ద సైడ్ nav బార్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఐ హ్యావ్ సమ్ క్లాసెస్ టు అప్లై. సో వీటిని మనం ఏంటి, మన ఇప్పుడు మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు. నిన్న చెప్పినట్టు యూ కెన్ యూజ్ ద bootstrap classes also. Now what I'm going to do is, nav bar ki I'm going to use is class name BZLight. BZLight అంటే ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక గ్రే కలర్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. గాట్ ఇట్, ఏమొచ్చింది, గ్రే కలర్ వచ్చేసింది. తర్వాత బోర్డర్ వైట్, border right is not up like that. So border right I need to apply it. Okay, sorry guys, I got a small call from office. అదే అక్కడ నేను సైడ్కి చూస్తున్నాను అంతే. ఓకే, ఎనీహౌ, ఎస్. ఓకే, సో ఇక్కడ నాకు border right కావాలి అంటే ఐ కెన్ గెట్ ఇట్ ద border right యాజ్ వెల్ ఫర్ దిస్ కంప్లీట్ క్లాస్ నేమ్. అది ఎలా వస్తుంది అంటే లైక్ ఇట్లా రైట్ సైడ్ మీకు ఆల్రెడీ మీరు ఒకసారి సిఎస్ఎస్ క్లాసెస్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం స్టైల్ ఇస్తున్నాను, విడ్త్ కోసం నేను స్టైల్ ఇస్తున్నాను. ఓకే, విడ్త్ వచ్చేసరికి ఐ కెన్ గివ్, లైక్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టాను, సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, అక్కడ చూడండి, నేను ఎప్పుడైతే విడ్త్ అని ఇచ్చానో వాల్యూ యొక్క పిల్లలకి ఏం చెప్తున్నా చూడండి, రైట్ సైడ్లో విడ్త్ ఈస్ నాట్ డిఫైన్డ్, రిఫరెన్స్ ఎర్రర్, విత్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, విడ్త్ డిఫైన్ చేయలేదని క్లియర్గా మనకి చెప్తుంది, దాన్ని మీరు డిఫైన్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు 100 pixels. See, got it. Next, anyhow, I'll give an next వచ్చేసరికి height. Okay, I need to give the height వచ్చేసరికి 100p. See, this is the thing. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏం కనపడుతుంది, లెఫ్ట్ సైడ్లో మనకి లిస్ట్ ఐకాన్స్ కనపడుతున్నాయి. సో నాకు లిస్ట్ ఐకాన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే ఆ లిస్ట్ ఐకాన్స్ బుల్లెట్స్ కనపడుతున్నాయి. వీ కెన్ రిమూవ్ ద బుల్లెట్స్ లిస్ట్. అండ్ మీకు యాక్చువల్గా మీకు కావాలి అంటే VS కోడ్లో మీరు వాడుకునేటప్పుడు ఈ క్లాసెస్ అన్నీ మీరు టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా రావడానికి మనకి బూట్ స్ట్రాప్కి ఒక ప్లగిన్ ఉంటుంది. ఓకే, బూట్ స్ట్రాప్కి మనకి ఏముంటుంది, ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ మీరు వాడుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే
నా సజెషన్ ఏంటి అంటే డోంట్ యూజ్ ఇట్, బికాస్ మీరు దానికి కనుక అలవాటు పడ్డారు అంటే ఇంక మీరు కంప్లీట్గా అంటే ఈ కాంట్ ఇక అది మీరు మర్చిపోతుంటారు అనమాట. బెటర్ నాట్ టు యూజ్ ఇట్, బట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ యూ కెన్ ఆల్వేస్ టు ఇన్స్టాల్ ద ప్లగ్ ఇన్ ఫర్ ది సపోర్ట్. అంటే వెన్ యూ టైపింగ్ ద స్టార్టింగ్ విత్ ద క్లాస్ నేమ్ ఇట్ ఆటోమేటికల్లీ షోస్. ఓకే ఓకే, సో దిస్ వాట్ యూ కెన్ రైట్ ఇట్. ఓకే, మనకి ఇక్కడ కూడా కావాలి అంటే అది ఇందాక నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వార్నింగ్స్ ఇస్తుంది. ఈ వార్నింగ్ ఏం చెప్తుందో చూడండి. ద హెచ్ఎఫ్ అట్రిబ్యూట్ ఈస్ ఎ వ్యాలిడ్ వాల్యూ టు బి యాక్సెసిబుల్ ప్రొవైడ్ వాల్యూ. సో నావిగబుల్ అడ్రస్ నాట్ ద హెచ్ఆర్ఎఫ్. అంటే మనం ఇక్కడ హెచ్ఎఫ్ వాడేమో, అంటే హెచ్ఎఫ్ అనే కాంపనీ హెచ్ఎఫ్ అనే ట్యాగ్ వాడేమో, బట్ యు ఆర్ నాట్ గివింగ్ ద ప్రాపర్ థింగ్ అని చెప్తుంది. అది అది ఇందాక నుంచి మనకు వస్తున్న వార్నింగ్స్. సో ఎందుకు మనకి రియాక్ట్ అంత ఫాస్ట్ అంటే చూడండి, మీరు కోడ్ రాసేటప్పుడు యూ కెన్ షోయింగ్ అప్ వాట్ వాజ్ ద ఇష్యూ. ఇష్యూ ఏంటి అనేది మీకు చూపిస్తుంది. అంటే మీరు యూ కెన్ రైట్ అక్కడే మీరు ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిక్స్ చేయకుండా యూ కెన్ ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ హియర్ ఓన్లీ. ఓకే, టెక్స్ట్ డార్క్ టెక్స్ట్ decoration, text decoration, none. Text decoration, none. And bit bad about the spellings. Okay, same thing, and you do apply throughout all the your anchor elements. Anchor elements. See, got it right? రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా కంటెంట్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే సో కంటెంట్లో కూడా మీరు కావాలంటే యూ కెన్ రైట్ ఇట్ యువర్ లైక్ నార్మల్ సిఎస్ఎస్. ఓకే, సింపుల్గా క్లాస్ నేమ్ ఇచ్చి P4 ఇద్దాము, P5 ఇద్దాము, అంటే జస్ట్ ఫర్ ది ప్యాడింగ్ పర్పస్ అంతే. ఓకే, నౌ యూ కెన్ టేక్ ఎ లుక్. దిస్ ఈజ్ అవర్ యుఐ. ఇందాక ఎలా ఉంది? ఇందాక గజిబిజి గందరగోళంగా ఉంది కదా. నౌ ఇట్ లుక్స్ వెరీ నైస్. ఓకేనా? దిస్ ఇస్ ద సింపుల్ యుఐ వేర్ ఐ కెన్ లైక్ జస్ట్ నేను ఇప్పుడు దాకా ఏంటి అంటే కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ జస్ట్ యూజ్ చేశాను అంతే. ఓకే, సో ఐ నాట్ యూజ్ ఇట్ రియాక్ట్ ఇస్ మచ్. ఓకే, జస్ట్ నేను ఒక కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్స్ అన్నిటిని జస్ట్ వాడాను అనమాట అంతే. అంతకు మించి నేనైతే ఏం చేయలేదు. ఓకే, ఇందాక ఇక్కడ నచ్చున్న దట్ ఈస్ నాట్ ద క్లాస్ నేమ్, ఎల్ ఇస్ క్యాపిటల్ లెటర్ ఆల్వేస్, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, that's all today guys, that's all it for today. Okay, if you have any doubts please ask me, can help you. So yeah, what we did today, I can just give you a summary what I did. Okay, I created a component, small components అని క్రియేట్ చేశాను. ప్రతి కాంపోనెంట్ కి మీరు కొన్ని రూల్స్ ఏంటి అంటే ఆల్వేస్ రిమెంబర్ ద రూల్స్. The rule number is always to import whatever you want to use it in that component. ఆ కాంపోనెంట్ లో ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నారో వాటిని మొత్తాన్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్వేస్ ద స్టార్టింగ్ పాయింట్, మీరు రియాక్ట్ ఏదన్నా వాడాలన్నా కానీ యూ నీడ్ టు ఇంపోర్ట్ ద రియాక్ట్ కాంపోనెంట్ ఫస్ట్. సో రియాక్ట్ లైబ్రరీని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యూ నీడ్ టు రైట్ ఇట్ ద ఫంక్షన్ అండ్ ద నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్, అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఇట్ విత్ ఇన్ ద రిటర్న్ యూనిట్ you need to be write it. And next is export that component. ఓకే, సో కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను app.js ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మీరు దేంతో అయితే ఎక్స్పోర్ట్ చేశారో దిస్ ఇస్ ద ఎక్స్పోర్ట్. అంటే ఈ నేమ్ ఒకటే బయటకు తెలుస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఒక నేమ్ రాసుకొని ఇక్కడ ఒక నేమ్ ఇంపోర్ట్ చేస్తే ఇట్ వోంట్ వర్క్అవుట్. ఓకే, సో ఫుటర్ యూ నీడ్ టు బి ఎక్స్పోర్టెడ్. దీన్ని నేను ఇక్కడ ఫుటర్ అని చేశాను. దాన్నే నేను ఇక్కడ చూడండి పాత్, ఇది ఫైల్ పాత్ ./components/
ఫుటర్ అయితే ఫుటర్, హెడర్ అయితే హెడర్. ఏదైతే నేను ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కడ ఉన్నది అనేది నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఆ లింక్ ఇచ్చిన తర్వాత ఐ నీడ్ టు యూజ్ ఇట్ హియర్. కంటెంట్, ఫుటర్, హెడర్, సైడ్ నౌ. ఓకే, ఇవన్నీ కూడా నేను ఏం చేశాను ఇక్కడ, ఐ యూజ్ ఇట్. హెడర్, కంటెంట్, సైడ్ నౌ, ఫుటర్, ఇలా ఒక్కొక్కటి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు బి ఇంప్లిమెంట్ స్మాల్ కాంపోనెంట్స్ అండ్ ఇంపోర్ట్ ఇట్, ఎక్స్పోర్ట్ ఇట్. నేను మీకు అందుకే జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీరు రియాక్ట్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి కూడా రీజన్ అదే. ఓకే, సో మోర్ ఇంటూ జావా స్క్రిప్ట్ మీరు ఫంక్షన్స్ కనుక ప్రాపర్గా వస్తే, ఫంక్షన్ ఒకటి, హోస్టింగ్ ఒకటి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఒకటి, ఇవి 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 మీరు కనుక యూజ్ చేసి ఉంటే నార్మల్గా రియాక్ట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. రియాక్ట్ అనేది డెఫినెట్లీ ఈస్ నాట్ ఏ like rocket science to not understand. Okay, it's very easy to understand, very easy to use it, very easy to learn also. Okay na? So it's very simple. రేపు మనం ఇంకో కొత్త కాన్సెప్ట్స్ తో we will go ahead for the next lesson. Okay, that's it all for today. Thank you.